ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 259వ పద్యం. మహదహంకార పంచతన్మాత్ర గగన పవన శిఖితోయ భూభూత పంచకేంద్రియ ప్రపంచం భగవంతునందు అగుట స్వర్గమందురు దీనిని జనవరేణ్య. మహత్ మహత్తు మనసు. మహత్ అంటే మహత్తు లేదా మనస్సు. అహంకార అహంకారము. పంచతన్మాత్రలు అనగా శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన. వాటి యొక్క మూలతత్వాలు ఇది ఉంటాయి. గగన ఆకాశము, పవన వాయువు, శిఖి అగ్ని, తోయ నీరు, భూమి, భూత భూతముల, పంచక ఐదును, ఇంద్రియములు అంటే ఇంద్రియ ప్రపంచం, పంచేంద్రియాలు అన్నమాట. అవి ఏంటంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటి ఇంద్రియాలు. ప్రపంచమున్ సమస్తమును, భగవంతుని, అందు, అగుటన్ కలుగుట, సర్గము అందురు అంటారు. దీనిని జన మానవులలో వరేణ్య ఎంచదగ్గవాడా. భావము. ఓ పర్షియన్ మహారాజా, మహత్తు అహంకారము పంచతన్మాత్రలు అనేటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన 5 పంచభూతములు అనేటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి 5 పంచేంద్రియములు అని కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము 5 విరాట్ పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు. తర్వాత 260 పద్యం. సరసిజ గర్భుండు విరాట్ పురుషుని వలనన్ జనించి భూరితర చరాచర భూత సృష్టి చేయుటన్ పరువడిని విసర్గమండ్రు భరత కులేశ. సరసిజ గర్భుండు బ్రహ్మదేవుడు అనగా సరస్సులందు పుట్టేది పద్మము, అందుని పుట్టినవాడు ఆ బ్రహ్మదేవుడు. విరాట్ పురుషుని అంటే విశ్వమే తన స్వరూపమైన వాడు. వలన జనించి పుట్టి భూరిధర మిక్కిలి పెద్దదైన చరించగల అచర చరించలేని భూత జీవుల సృష్టింప చేయుటైన పరువడిని క్రమమును విసర్గము అందురు భరతుని కుల వంశపు ఈశ రాజా. భావము. ఓ భరతవంశ మహారాజా పరీక్షిత్తు, బ్రహ్మదేవుడు నారాయణుని నాభిపద్మ నుండి జరించి బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగా సూచించుటను విసర్గము అంటారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.